నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. మెరుపు కలలు మెరుపు కలలు ఇంకొక్క అడుగు ముందుకేస్తే పిట్టని కాల్చినట్టు కాల్చేస్తా. నేనేమో నిన్ను నీ అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరేమో హీరోయిజం చూపించి మీ అమ్మని కాపాడి తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? వేటగాడి చేతికి చిక్కిన గప్పిలంలా వేలాడుతున్నాడు. ఇప్పుడు ఎలా కాపాడుకుంటావు మీ వాళ్లను? ఇంతకు ముందు నీకు తోడుగా ఉన్న మీ బావ మెడకి ఉరితాడేసుకొని చావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? నిన్ను ఎవరు కాపాడతారు? రేయ్, తననేమైనా అన్నావో నా చేతిలో నువ్వు చచ్చావే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. హే, ఇప్పుడు మీ బతుకే గ్యారెంటీ లేదు, మళ్ళీ నువ్వు కాపాడతాను అంటున్నా. నువ్వు గాని ఈవిడ గాని ఇంకొక మాట మాట్లాడితే ముందు దీన్ని కాల్ చేస్తా. రేయ్, కాల్ చేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. నేను మాట్లాడింది మాత్రమే మీరు వినాలి, ఓకే? నువ్వు చెప్పు, పెళ్లి చేసుకుంటావా లేక మీ అక్కతో నా పెళ్లి జరిపిస్తావా? నాకు ఎవరైనా ఓకే. అవసరమైతే నిన్ను చంపేస్తాను. ఆ ప్రాసెస్ లో నేను చచ్చిపోయినా పర్వాలేదు, అంతేకాని నేను కానీ మా అక్క కానీ నిన్నసలు పెళ్లి చేసుకోము. సభాష్ సంయు, సభాష్.
ఆత్మాభిమానం గల అమ్మాయి మాట. రేయ్, వాళ్ళు నా కూతుండురా, నా కూతుండురా. ఛీ, ఎన్నటికీ నీలాంటి వెధవలకి లొంగరు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నన్ను చంపితే నా కూతురు నీ అంతు చూస్తుంది. నా కూతురికి ఏవైనా అయితే నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను చంపి నీ రక్తం తాగుతాను. ఏమనుకుంటున్నావో? నేనేమో శుభమా అని పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరేమో చావుల గురించి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదు కానీ నేను వదిలేస్తాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. చేస్తావా? ఏంటది? వాడు వదిలేస్తాను అంటున్నాడు అంటే వాడి మనసులో ఏదో దురుద్దేశం ఉండే ఉంటుంది. నువ్వు ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు. రేయ్! రేయ్! ఆపుతావా? ఎప్పుడు నా గురించి నెగిటివ్గానే ఆలోచిస్తారా? నేను కూడా మంచోన్నే. నాకు మనసు మానవత ఉంటుంది. హా, మీ బావమాటలు ఏం పట్టించుకోకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎలాగో వీళ్ళు ఒకరి కోసం ఒకరు చావడానికి సిద్ధపడ్డారు కాబట్టి నువ్వు ఒక పని చేయి. వీళ్ళిద్దరిలో ఒకరిని చంపేసి బతుకున్న వాళ్ళతో హాయిగా ఇంటికి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఒకరిని చంపి ఇంకొకరిని తీసుకోవాలడం ఏంటి? అవకాశం ఉంటే నిన్ను చంపి వాళ్ళిద్దరిని తీసుకువెళ్తాను, కానీ నువ్వు చెప్పినట్టుగా నేను చేయను. చూడు, నేను నీకు ఇచ్చిన నీ ఆఫర్స్ ఏ పండక్కి ఏ షాప్ వాళ్ళు కూడా ఇవ్వరు. మీ అక్కనిచ్చి పెళ్లి చెయ్యి, నేను వదిలేస్తాను. చెప్తున్నాను కదా, కానీ నువ్వు కుదరదన్నావు. పోనీ నువ్వు పెళ్లి చేసుకో అన్నాను, చీపో అన్నావు. ఇద్దరిలో ఒకరిని చంపు వదిలేస్తాను అంటున్నాను. కాదు కూడదు అని మళ్ళీ అంటున్నావు. నేనేం చేయాలి? నేను చెప్పినట్టు నువ్వు మీ అమ్మని గాని మీ బావని గాని చంపితే మిగిలిన వాళ్ళని నేను వదిలేస్తాను. లేదా నేనే వీళ్ళిద్దరిని చంపేసి నీ మెడలో బలవంతంగా తాళి కట్టి ఎక్కడున్నా నీ అక్కనెత్తుకొస్తాను. అప్పుడు నీకెంత అన్యాయం జరుగుతుందో అప్పుడు ఆలోచిద్దు గాని. అలా జరగొద్దు అంటే మాత్రం నేను చెప్పినట్టు మస్ట్ అండ్ షుడ్ గా ఒకరిని చంపి మిగతా అందరి జీవితాల్ని నిలబెట్టు. ఇదిగో, తీసుకో. రా, మీ అమ్మని కలుస్తావా? కాల్చు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.